హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కనికాపురం దేవస్థానంలోని చివరి శుక్రవారం కారణంగా కనికాపురం అమ్మవారికి శాకాంబరి అలంకారం అంటే కూరగాయలతో అలంకారం చేస్తారు. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. చూడండి జనాలతో కిరిసిపోయింది గుడి. చూడండి అంత కూరగాయలతో పూల డెకరేషన్తో ఎక్సలెంట్గా చేస్తారు. చూడండి అందరూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం నెల్లూరు. చూడడానికి 2 కాళ్ళు చాలటం లేదు. చూడండి ఎంతమంది జనాలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి. చూడండి గుమ్మడికాయలతో ఎట్టో డెకరేషన్ చేశారు. కరపుచ్చకాయలు, పూలు. చూడండి 2 కళ్ళు నాకు సరిపోవడం లేదు. మీకు కూడా ఆ విధంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి కామెంట్లో జై వాసవి అమ్మవారని కనికాపరమేశ్వర అమ్మవారని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. చూడండి కారకాయలు ప్రతి ఒక్కటి చేస్తారు. చూడండి బాతులని, పచ్చిమిరకాయలతో, టమాటాలతో. చూడండి అది బాతు చూడండి ఎట్లా ఎక్సలెంట్గా తయారు చేశారు కదా. చూడండి గుమ్మడికాయ మీద వినాయకుడి విగ్రహం చెక్కారు. చూడండి పూల డెకరేషన్ కానీ ఎంత ఉందో. చూడడానికి 2 కళ్ళు చాలటం నాకు ఆడి నుంచి రియల్గా చూస్తే. మీకు వీడియోలు ఎట్ట ఉందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే ఎక్కడో ఏదో ఒక అద్భుతమైన లోకంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీరు కానీ రియల్గా కానీ చూస్తుంటే మీరు ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. చూడండి గుడి వాతావరణం కానీ ఎక్సలెంట్గా ఉంది. కరపుచ్చకాయలతో చూడండి, అదిగోండి కారకాయలతో ముసలు తయారు చేశారు. చూడడానికి నా కళ్ళు 2 చెమ్మ జగిలిపోయాయి. ఎక్కడి నుంచి అద్భుతం వచ్చింది అబ్బా అని. చూడండి శివలింగం కానీ, చూడండి పూల డెకరేషను అంతా